ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక్క సెకండ్లో జాబ్ మిస్ అయిన వాళ్ళు మళ్ళీ ఇదే క్లాస్ రూమ్, ఇదే 4 గోడల మధ్యలో మళ్ళీ గ్రౌండ్ కోసం అని ప్రయత్నం చేస్తున్నారు. నేను 2016 నుంచి నేను ఫిజికల్ ఫీల్డ్లో ఉన్నాను. చాలా మంది సంవత్సరాలు కష్టపడతారు, ఫిజికల్ దగ్గర రాగానే కాస్త నిర్లక్ష్యం వహిస్తారు. ఒక్క సెకండ్ మన జీవితాన్ని మార్చేస్తుంది. కాబట్టి నేనేమంటున్నానంటే, ఫిజికల్గా ఫిట్ అయినప్పుడే మెంటల్గా స్ట్రాంగ్ అవుతావు. ఎప్పుడైతే ఫిజికల్గా ఫిట్ అవుతావు అనేది ఎప్పుడు సాధ్యం అవుతుందంటే, 24 గంటలు నువ్వు క్లాస్ రూమ్లో కూర్చొని చదవాలంటే ఒక 1 అవర్ ఫిజికల్ చేయాల్సింది. నేను మీకు ఇచ్చే రిక్వెస్ట్ ఏంటంటే, కూర్చున్న సేపు నొప్పి తెలియదు. గ్రౌండ్లో ప్రతి అడుగు పడతాయి చూడండి, చిన్ బోన్ పెయిన్, బ్యాక్ పెయిన్, మజిల్ పట్టేయడము. ఇక నా వల్ల కాదురా నాని, నేను బఠాలు నమ్ముకొని బతకగలుగుతాను కానీ నేను పరిగెత్తలేని ఆలోచన ఎప్పుడు వస్తుంది మీకు గ్రౌండ్ లో. కాబట్టి నేను ఈ ఆస్పిరెంట్స్ కి ఒకటే సందేశం సలహా ఇవ్వబోతున్నాను ఏంటంటే, మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ కోసం ఎదురు చూడకండి. అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఎలా పట్టుకోవాలో, దాని నుంచి ఎలా మనం నేర్చుకోవాలో, చిన్న చిన్న అవకాశాన్ని ఎలా సరి చేసుకొని ఫుల్ పర్ఫెక్ట్ అవ్వడానికి మీకు సమయం ఉంది. కాబట్టి ఏది నిర్లక్ష్యం చేయకుండా ప్రతిదీ ఆలోచనతోటి, ఇప్పుడు సమయం లేనప్పుడు మనకు ఆలోచన రాదు, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ ప్రిపరేషన్ అనేది మీరు ఉండాలి. ఎప్పుడైతే ప్రిపరేషన్లో కావాల్సింది ఏంటంటే, ఈ 2 కళ్ళు మనకి ఎంత ఇంపార్టెంటో ఫిజికల్ అండ్ సబ్జెక్ట్ అంతే ఇంపార్టెంట్ అంట ఒక ఫిజికల్ కోచ్గా. ఎందుకంటే చాలా మంది విద్యార్థులు పరిగెత్తలేక పెయిన్ అని బాధపడుతూ లాస్ట్లో 1 సెకండ్స్ లో కూడా డిస్క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు.